వాక్యంలోకి వెళ్దాము. యాక్చువల్లీ ఈరోజు మీకు ఒక ఎక్సర్సైజ్ చేద్దామని అనుకున్నాము. మరి కొంత లేట్ అయ్యింది. దానివల్ల అవుతుందో లేదో చూద్దాం. ఓకే. ప్రియులారా, బికేమ్ ఏ క్రిస్టియన్ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, క్రిస్టియన్ అయితే దేవుని గురించి తెలుసుకోవాలి. తర్వాత ది చర్చ్ లేదా ఫ్యామిలీ అని పెట్టాము. ఖచ్చితంగా ఫ్యామిలీ యొక్క వ్యవస్థ కారణమైనటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క ఫ్యామిలీ కోసం లేదా చర్చ్ కోసం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత దుర్బోధ, ఖచ్చితంగా చెడు ఏంటో ఈరోజు చెడు వార్తలు ఎంత భయంకరంగా ఉన్నాయో సమాజాన్ని చూస్తుంటే తెలిసిపోతుంది. కాబట్టి మనం శిష్యత్వంలో ఉండాలి. శిష్యత్వంలో ఉన్నప్పుడు హేతుబడిగా ప్రతి వానికి సమాధానం ఇవ్వాలి. దాన్ని అపాలజెటిక్స్ అంటారు. ప్రియులారా, ఇవన్నిటిని మనము ఏ ఏ విధానాల్లో మనం చూడాలి, ఏ ఏ విధానాల్లో కొలవాలి అనే దాన్నే మనము చూడబోతున్నాం. ఏంటి? ఈ భౌతికమైనటువంటి దాన్ని ఆలోచన చేయాలి. అది సైన్స్. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నా గురించి వినబడేది చాలా చిన్నది, అలాగే అది మిక్కిలి గుసగుస లాంటిది అని అన్నాడు. అంటే దేవుని కోసం దేవుడు కలిగించినటువంటి ప్రకృతిలో ఉన్నది చాలా చిన్నది. కాబట్టి దీనికోసం ఆలోచించినప్పుడు అసలు భూమి అనేటువంటిది ఎన్నిక లేదు. కాబట్టి సైన్స్ ని ఎంత బాగా అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా దేవుడు అంత బాగా అర్థం అవుతాడు. కాబట్టి సైన్స్ ని ఒక రైట్ వేలో చెప్పాలి. ఈ రోజు సమాజం ఆ సైన్స్ నే చూస్తుంది, కానీ దాన్ని కలిగించినటువంటి మహాశక్తిని చూడట్లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా సైన్స్ ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే హిస్టరీ, చర్చ యొక్క సంఘము లేదా కుటుంబం అనేటువంటి హిస్టరీ ఎలాగెలాగా పరిణామం చెందింది అని మనము బిబ్లికల్ వేలో మనం చూస్తాం. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టు చార్ల్స్ డార్విన్ టైప్ లో కాదు, మనము బిబ్లికల్ గా చూస్తాం. దానికి ప్రతి దానికి రుజువులతో ఉన్నటువంటి సాక్ష్యాలని, చరిత్ర ఎలాగెలాగా ఉంది, దాన్ని ఎక్కడి నుంచి ఎవరెవరు వక్రీకరించారు, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అలాగే జాగ్రఫీ, మనుషులు ఇంచుమించు ఆరణ్యాల మీద 7 ఖండాల్లో ఆ 7 ఖండాలుగా ఉంటే అందులో ఆ 7వ ఖండమైనటువంటి అంటార్కిటికాలో జన సమూహం అనేటువంటిది లేదు. అయినప్పటికీ కొంతమంది ప్రయోగాల కోసం ఈ దక్షిణ గోళంలో సౌత్ పోలార్ లో కొంతమంది ప్రయోగాల కోసం ఉంటున్నారనమాట. ఏదేమైనప్పటికీ ఈ 6 ఖండాల్లో ఉన్నటువంటి జనాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది పొడుగుంటారు, నల్లగుంటారు, తెల్లగుంటారు. కాబట్టి పెద్ద ముక్కుతో ఉంటారు, చిన్న ముక్కుతో ఉంటారు, కళ్ళు ఉబ్బినట్టుగా ఉంటారు. కాబట్టి ఈ జాగ్రఫీలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషుల యొక్క వస్త్రధారణ, వారి యొక్క ఆహారపు అలవాట్లు, ప్రతిదీ మనము అధ్యయనం చేస్తూ వీళ్ళలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆలోచనలు వీళ్ళలో ఎలా తీసుకొని వెళ్ళాలి అనేటువంటిది మనము జాగ్రఫికల్ గా మనం చూడబోతున్నాం. ఆంథ్రోపాలజీ, మనుషుల యొక్క ఆలోచన విధానం, మనుషుల యొక్క పుట్టుకలు, పూర్వోత్తరాలు, ఇవన్నిటి కోసం మనం ఆలోచించాలి. ఈ మనుషుల యొక్క విస్తరణ ప్రారంభమైనప్పటికీ పొలిటికల్ గా మనుషుల యొక్క ఆలోచనలు వచ్చాయి. కాబట్టి పొలిటికల్ గా కూడా మనము, పొలిటికల్ అనేటువంటిది మనకు సంబంధం లేనటువంటి విషయం అని అనుకోకండి దయచేసి. పొలిటికల్ అనేటువంటిది క్రిస్టియానిటీలో ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి ఇది మనకు సంబంధం లేనటువంటి విషయం అని చాలా మంది పక్కన పెట్టేశారు. కానండి, క్రిస్టియన్ పొలిటికల్ గా లేకపోతే ఎంత నష్టం ఉందో ప్రపంచానికి మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఫైనాన్స్. ఈ ఫైనాన్స్ అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మ్యాటర్. ఇది ఈరోజు న్యాయం అనేటువంటిది మన దేశంలోనే కాదు, ప్రపంచం ఎక్కడైనా సరే న్యాయం అనేటువంటిది కొంతమందికి చుట్టం అయిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉండడం అనేటువంటిది మనం చూస్తున్నాం. దీనికి కొన్ని వందల సంవత్సరాలుగా, కొన్ని పదుల సంవత్సరాలుగా ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఎంత స్ట్రెంగ్త్ అవుతే ఆ కొద్ది పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సమాజాన్ని ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారు, అలాగే కోర్టు తీర్పులను కూడా ఎలాగ ప్రభావితం చేస్తున్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఒక్కొక్క కేసు కోర్టుకి వెళ్తే అది కపిల్ సిబాల్ అనుకుంటాను, ఆయన ఇమ్మీడియట్ గా ఆయన టేక్ ఓవర్ చేస్తాడు ఆ కేసుని.
ఇమ్మీడియేట్ గా కోర్టుకెళ్తాడు, సుప్రీం కోర్టుకెళ్తాడు, ఇమ్మీడియేట్ గా బెయిల్ తెచ్చుకుంటాడు. అదే సామాన్యుడైతే ఇప్పటికి 20 సంవత్సరాలైనా గాని కోర్టుకెళ్ళినటువంటి కేసులు, ఆ కేసులు ఎళ్ళకోకుండానే వాళ్ళు పాపం అక్కడే మగ్గిపోయి చనిపోయినటువంటి వాళ్ళు బోలెడుమందున్నారు. అలాంటివి మీకు చెప్తే ఈ మన క్లాస్ సరిపోదు గనక మనం ముందుకెళ్దాం. సైకాలజీ. ప్రియులారా, ఈరోజు దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థని తూట్లు పొడిచింది సాతాను. తన కుయుక్తితో కుటుంబాలను పాడు చేస్తున్నాడు. అసలు దేవుడు భర్త, భార్య అనే సిద్ధాంతాన్ని తీసుకొని వస్తే ఈ యొక్క ప్రిన్సిపల్ కి అగెనిస్ట్ గా మగాడు పెళ్లి చేసుకున్నా పర్లేదు, ఆడ పెళ్లి చేసుకున్నా పర్లేదు. అవసరమైతే ఆడ మగగా మారొచ్చు, మగ ఆడగా మారొచ్చు. లేదు అనంటే ఈ వివాహ వ్యవస్థ ఆ సిస్టమ్ లోకి మరో సిస్టమ్ వచ్చింది. లివింగ్ రిలేషన్‌షిప్ అని, వీకెండ్ హస్బాండ్ అండ్ వైఫ్ అని, లేదా ఇలా కాంట్రాక్ట్ మ్యారేజెస్ అని ఇలాగ రకరకాలుగా వచ్చింది. కాబట్టి మనుషుల్లో వచ్చినటువంటి ఈ యొక్క సైకలాజికల్ డిజార్డర్‌ని మనము క్రమబద్ధీకరణ చేయాలి. ఎందుకంటే ఈరోజు సమాజాన్ని కొద్ది మందినైనా మనం ప్రభావితం చేయగలగాలి. ఇన్ని సమస్యలుంటుంటే మనమేమో మనకొచ్చినటువంటి చిన్న చిన్న పనులని దేవుడిస్తే ఈ పనుల విషయంలోనే మనం తలమునకలై ఉన్నాం. కాబట్టి ఇలాంటి సిస్టమ్ నుంచి మనం కొంచెం దేవుని వైపు కొద్ది సమయాన్ని మనం కేటాయించబద్దులమై ఉన్నాం. కాబట్టి ప్రతిదాన్ని మనం ఆలోచించినప్పుడు మనము మన స్కిల్స్ లెవెల్స్ ఎలాగుండాలి? అందులోనే బైబిల్‌ని స్టడీ చేయాలి. బైబిల్‌లోనే జీవం ఉంది అనేది మనకు అర్థమైతే ఖచ్చితంగా రీడింగ్ స్కిల్స్‌ని మనము వంటబట్టించుకోవాలి. అది మీకు గతంలో చెప్పాను. తర్వాత లాస్ట్ వారంలో అబ్జర్వేషన్ స్కిల్స్ అని మనం చూసాము. యాక్చువల్‌గా నేను థింకింగ్ స్కిల్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అబ్జర్వేషన్ చేసినప్పుడు థింక్స్ రావాలి. నేను దాన్ని క్వెషనింగ్‌లో పెట్టాను. క్వెషనింగ్ అనేటువంటిది 4గో పాఠం కింద మాట్లాడుకుందాం. తర్వాత ఈరోజు థింకింగ్ స్కిల్స్ కోసం మనం మాట్లాడదాం. తర్వాత క్వెషనింగ్ స్కిల్స్ మాట్లాడదాం. తర్వాత అనాలిసిస్, తర్వాత ఆర్గ్యుమెంట్ ఎలా చేయాలి, ఇంటర్ప్రిటేషన్ ఫైనల్‌గా మనం ఎలా ఇవ్వాలి. ఇవన్నీ మనకు వన్ బై వన్ నేర్చుకుంటే బైబిల్ ఎంత తియ్యగా, ఎంత మధురంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని మీరే గ్రహిస్తారు. రైట్. ప్రియులారా, ఈరోజు ఆలోచించాలి. ఎందుకంటే రైట్ వేలో ఆలోచించడం అనేటువంటిది ఈరోజు చాలా కరువైపోయినటువంటి విషయం. ప్రియులారా, గతంలో ఒక చిన్న టాస్క్ చేశాం. లూకా సువార్తలో 16వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగంలో ఒక ధనవంతుడున్నాడు, లాజరున్నాడు. ఆ యొక్క సినారియోని మనం బాగా అబ్జర్వేషన్ చేశాం. ఆ యొక్క ప్యాసేజ్‌లో, ఆ యొక్క ప్రభు చెప్పినటువంటి నెరేషన్‌లో ఉన్నటువంటి భాగం, ధనవంతుడున్నాడు. అలాగే అతని పక్కన ఒక లాజర్ అనేటువంటి దరిద్రుడున్నాడు. ధనవంతుడి యొక్క స్టేటస్ ఎలాగుంది, లాజర్ యొక్క స్టేటస్ ఎలాగుంది. ఆ తర్వాత ఇద్దరు చనిపోయారు. ఒకరు పాతిపెట్టబడ్డారు. ఇద్దరు పాతిపెట్టబడ్డారు. ఒకడేమో దేవుని దూతలతో కొనిపోబడ్డాడు. మరొకడు యాతన పడేటువంటి స్థలానికి వెళ్ళినట్టు చూసాం మనం. ఆ స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ అబ్జర్వేషన్ చేశాం కదా. ఇప్పుడు మనం థింకింగ్ అంటే ఆలోచించడం. ఈ ఆలోచించడం అనేటువంటిది ఎలాగుండాలి? ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. ఈ యొక్క ఆలోచించేటువంటి స్థాయి ఈరోజు మనుషుల్లో సరిగా లేదు. ఒక విషయాన్ని ఎంత చక్కగా నెగెటివ్ థింకింగ్స్ లోకెళ్తారో, అలాగే ఆ నెగెటివ్ థింకింగ్స్ నుంచి ఒక మంచి స్కిల్స్ లోకి మనం తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి మనము లేఖనాన్ని ఆలోచన చేద్దాం. పిల్లరా, లేఖనంలో ఉన్నటువంటి ప్రతిదీ దేవుడు ఎలా కోరుకున్నాడు, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పవి అని ఆలోచిస్తే దేవుడు చాలా గొప్పగా మనుషులను కలిగించుకున్నాడు. దేవుని నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాటే ఈ యొక్క మహాగ్రంథం అయినటువంటి బైబిల్ అని మనం గుర్తించాలి. దేవుడు అనుకున్నటువంటి, దేవుని ఆలోచనలో వచ్చినటువంటి ప్రతి మాట, దేవుడు ఏ రకంగా ఇచ్చాడు దేవుని యొక్క మాటల్ని దేవుడు మనుషులకి ఎలాగిచ్చాడు అంటే, ఒక సమాచారం లేదా చరిత్ర అనేటువంటి మనిషికి వచ్చినప్పుడు అది ఎలాగొచ్చింది అని ఆలోచిస్తే, ఈ యొక్క సమాచారము మనిషికి ఎలా చేరుతుంది? ఏమన్నా ఐడియా ఉంటే చెప్తారండి? సమాచారం ఎలా తెలుస్తుందండి ఒక మనిషికి? ప్రియులారా, 2 విధానాల్లో మనిషికి సమాచారం అనేది వస్తుంది. ఓకేనండి.
ఒక విధానంలో మనిషికి ఎలాగొస్తుందయ్యా అనంటే, ఒక విధానంలో మనిషికి ఈ యొక్క ఆహ్, ఆలోచన ఎలాగొస్తుంది అనంటే, ప్రకటనలు లేదా దీన్నే వెర్బల్ అంటారనమాట. వెర్బల్‌గా వస్తాయి కొన్ని. అంటే నోటి నుంచి వచ్చేటువంటి మాటలు అవి ఎట్లొస్తాయి? వ్యక్తుల గుండా వస్తది. వ్యక్తుల గుండా అది ఒకప్పుడు పద్యాల రూపంలో ఉన్నాయి, గేయాల రూపంలో ఉన్నాయి, సామెతలు దీన్నే ప్రోజ్ అంటారు. అలాగే సామెతల ప్రకారంగా ఒక పెద్ద స్టోరీని ఒక చిన్న చిన్న సామెతల్లో చెప్తారనమాట. అలాగా దేవుని యొక్క మాటలొచ్చాయి. అలాగా కథల రూపంలో వచ్చాయి. తర్వాత బోధనల రూపంలో కూడా మనుషుల యొద్దకొచ్చాయి. ఇది సమాచారం ఉన్నటువంటిదైనా, లేకుంటే దేవుని దగ్గర నుంచైనా వచ్చినటువంటి సమాచారం ఆయా వ్యక్తుల గుండా వచ్చింది. ఇది, ఇది వెర్బల్‌గా వచ్చిందనమాట. అంటే ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి సమాచారం అనేటువంటిది వచ్చింది. రైట్. తర్వాత రెండో విధానం రాతపూర్వకంగా కొన్నొచ్చాయి. రాతపూర్వకంగా ఎలాగొచ్చాయి మనుషులకి? కొన్ని చిత్రాల గుండా వచ్చాయి. ఒకప్పుడు లిపి లేనప్పుడు చిత్రాల గుండా వచ్చాయి. దాన్నే కూనిఫార్మ్ లిపి అంటారు. తర్వాత ఇది మన ఇండస్ సివిలైజేషన్ సంబంధించినటువంటి అదే మెసొపొటేమియాలో మరొక చిత్రలేఖనం ఉంది. అలాగే ఆహ్, ఈజిప్ట్‌లో కూడా మరో రకమైనటువంటి చిత్రలేఖనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జెప్పాను మీకు. కాబట్టి రాత రూపకంలో వచ్చాయి. అందులో చిత్రాల రూపంలోను, చిహ్నాలు సింబల్స్ రూపంలోను వచ్చాయి. తర్వాత పత్రికలు. ఈ పత్రికల రూపంలో కూడా రాతి పలకల రూపంలోన, ఈ పలకల రూపంలో కూడా మన దగ్గరికి వచ్చాయన్నమాట. ఇంతకీ ఆలోచన అంటే ఏంటి? అంటే ఇట్లా వచ్చినటువంటి ప్రతి సమాచారం ఏదైతే ఉందో సహేతుకమైనటువంటి కారణాలతో లేదా తార్కిక విధానాలతో అన్వేషించేదాన్నే ఆలోచన అని అంటారనమాట. ఇంగ్లీష్‌లోనైతే ది ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ వన్స్ మైండ్ టు కన్సిడర్ ఆర్ రీజన్ అబౌట్ సంథింగ్. అంటే ఒక దాని కోసం మనము కారణాన్ని వెతికేటట్టుగా ఆలోచిస్తామే ఆలోచించేదే అదే ఆలోచన అని అన్నాడు. చూద్దాం. ప్రియులారా ఇప్పుడు ఆలోచన అనేటువంటి చిన్న విధానం మనకు అర్థం. ప్రియులారా దేవుడు మనుషులకి ఆలోచన విధానాన్ని ఇచ్చడంలో ఉద్దేశ్యం ఉంది. అందుకే మనుషుల్ని ఎందుకయ్యా మనుషుల్ని జంతువుల్లాగా, పశువుల్లాగా లేదంటే నిర్జీవ పదార్థమైనటువంటి వాటితోన దేవుడు మనుషుల్ని పోల్చలేదు. దేవుడు వాటి ప్రకారంగా మనుషుల్ని తయారు చేయలేదు. ఎలా చేశాడు? కీర్తనల గ్రంథం క్షమించండి 32వ కీర్తన 32వ కీర్తన 9వ వచనాన్ని గమనిద్దాం. 32వ కీర్తన 9వ వచనం. బుద్ధి లేని గుర్రము వలనైనను, కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. ప్రియులారా ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, మనుషులుగా ఉన్నటువంటి మనము బుద్ధి లేనితనం గాని, అలాగే బుద్ధి జ్ఞానం లేనటువంటి అంటే గుర్రము, కంచెర గాడిద వీటికే బుద్ధి లేదని అనుకోకండి. వీటికే జ్ఞానం లేదు అనుకోకండి. కానీ ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ వాటికి ఉండాల్సినటువంటి బుద్ధి, వాటికి ఉన్నటువంటి జ్ఞానము ఒక లిమిటేషన్‌గా ఒక కంట్రోలింగ్ సిస్టమ్ వరకే ఉంది వాటిలో. కానీ ఎంత వెంటనే తీసుకోవాల్సినటువంటి డెసిషన్స్ రావు. ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, దాన్ని కొడుతూ ఉంటే అది పరిగెడుతూనే ఉంటది. అక్కడ ఏదుందో అదంతా అనవసరం దానికి. అది ఎందుకు పరిగెడుతుందో అవన్నీ దానికి తెలుసుకోదు. దానికేంటంటే గంతలు కడతారు. అది అటు ఇటు చూడకూడదు. అదేంటంటే పరిగెత్తాలంతే. కానీ మనిషి అలా గాదు. అది అలాగ పరిగెడుతూనే ఉంటది. కానీ మనిషి అలా కాదు. కుడివైపు తిరగాలన్నా, ఎడమ వైపు తిరగాలన్నా, ఆగాలన్నా, మళ్ళీ వెనక్కి రావాలన్నా వెంటనే డెసిషన్ తీసుకోగలడు. దీన్నే నైతికత లేదంటే దీన్నే విచక్షణ అని అంటారు తెలుగులో. కాబట్టి ఇలా కాన్సెన్స్ అనేటువంటిది మనిషిల్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్‌ని దేవుడుంచాడు. అందుకే అంటున్నాడు బుద్ధి లేని బుద్ధి జ్ఞానములు లేని గుర్రం వలనైనను, కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. ప్రియులారా ఇలా ఉండొద్దు అని అంటే అర్థం ఏంటి? ఇందులో ఏదో ప్రాబ్లమ్ ఉందని గదా! కాబట్టి మనము అలాంటి వాళ్ళగా ఉండొద్దు. మరి ఎలాగుండాలి మనము? ఎలాగుండాలి? చూద్దాం ఇంకా. ఒకవేళ ఈ యొక్క ఆలోచన శక్తి, ఆలోచించే విధానం గనక మనిషిలో లేనట్టయితే దానికొచ్చేటువంటి ప్రమాదం, దానికొచ్చేటువంటి
పర్యవసానం కూడా తీవ్రంగానే ఉంటది. చూద్దాం లేఖనము ఇంకా ఏమేమి సెలవిస్తుందో వాటన్నిటిని మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథము కీర్తనల కంటే ముందు దీంట్లో చూద్దాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. సామెతలు 19 2వ వచనాన్ని మనము గమనిద్దాం. 2వ వచనం, ఒకడు తెలివి లేకుండటం మంచిది కాదు. ఒకడు తెలివి లేకుండా ఉంటే అది మంచిది కాదు. తెలివి రావాలంటే వాడుకు ఆలోచన రావాలి. ఆలోచన రావాలి. ఆలోచనలు రావడం వల్ల ఈరోజు మధ్యయుగంలో నుంచి దాన్నే పునరుజ్జీవనం అని అంటారు. ఈ ఈ యుగంలో పునరుజ్జీవన యుగంలో మనుషుల యొక్క ఆలోచనలు మామూలుగా రాలేదు. ఒక విషయాన్ని గమనిస్తున్నారు. దాన్నే అబ్జర్వేషన్ అని అన్నారు. ఒక విషయాన్ని చూశారు, చదవగలిగారు. తర్వాత దాన్ని గమనించారు. గమనించిన తర్వాత వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అలాగ ఆలోచించడమే ఈరోజు ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది. ప్రపంచంలో ప్రతి దాన్ని మరి రూపురేఖలు మార్చేసింది. ఒకనాడు ఉన్నటువంటి ఆలోచన విధానము ఎంత మరి దాన్ని ఏమంటారు, రూఢిగా ఒక మొరటుగా ఉండేదో ఈరోజు మొరటుగా ఉంది. అలాగే స్మార్ట్ గా కూడా ఉంది ఈరోజు ఆలోచన విధానం. కాబట్టి ఆలోచనలు అనేటువంటిది చాలా గొప్పవి. కాబట్టి ఈ ఆలోచనకు ఆధారమైనటువంటి అది ఏంటంటే తెలివి అనమాట. తెలివి లేకుండుట అతనికి మంచిది కాదు. ఎందుకయ్యానంటే తొందరపడి నడుచువాడు తప్పిపోవును. కనుక మనం ఏం చేయాలో లేఖనము చాలా స్పష్టంగా మనకు తెలియబరుస్తుంది అనమాట. కాబట్టి అదే సామెతల గ్రంథం 9:6లో అంటాడు, జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయ మార్గంలో చక్కగా నడువుడి. ఎంత చక్కగా లేఖనం సెలవిస్తుంది అని అంటే, మనము ఖచ్చితంగా జ్ఞానం కలగాలి, జ్ఞానం కలిగి ఉండి జీవించాలి, అలాగే తెలివి కలిగినటువంటి మార్గంలో ప్రయాణించాలి అనేటువంటి విధానాన్ని దేవుడు ఎప్పుడో తన భక్తుల ద్వారా తెలియపరుచున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఇంకా కొంచెం చాలా గొప్పగా మాట్లాడుతూ దేవుడు తను మాట్లాడేటువంటి తీరు ఎలాగుందో, ఆనాటి సమాజంతో ఎలా మాట్లాడాడో ఈ సందర్భాన్ని మనం చూద్దాం. యెషయా 1:18లో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఇది చాలా సింపుల్ గా కనబడుతుంటది అన్నమాట. ఏమని, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్జేషన్ లో ఒక ఆయన ఒక ప్రామిస్ చేశాడు, ఒక రూల్స్ పెట్టాడు. ఇంకొక ఆయన ఏదో చెయ్యాలి, దాన్ని ఆ రూల్స్ ని పాటించడమో లేకపోతే సంథింగ్ ఏదో చేయాలి, టాస్క్ చేయాలి. ఇప్పుడు ఈయన వచ్చేసేసి మన ఇద్దరు కూర్చొని మాట్లాడదాం రా అని అంటున్నాడు. అంటే మన ఇద్దరు వాదించుకుందాం, మనం ఇద్దరు రీజనింగ్ చేద్దాం అని అంటున్నాడు. ఈ ఇద్దరు రీజనింగ్ చేద్దామని అంటున్నాడు అని అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే ఇద్దరికి ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఉందని అర్థం కదా. ఇద్దరు వాదం తీసుకుందాము అని అంటే, చూడండి, మనము ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే పశువులతో చేస్తాం చెప్పండి. ఏమే కోడి నాకు గుడ్డు పెట్టలేదని ఎవరైనా దాంతో ఆర్గ్యుమెంట్ చేస్తారా? ఆలోచించండి. మన ఎక్కడో బెంగళూరులోనట ఆ పక్కన ఉండే పక్కింటోళ్ళు పిల్లి, వీళ్ళు పిల్లి, అదేదో రెండు డ్యూయట్ చేసేసుకొని పిల్లలు కన్నాయట. మీ పిల్లి వల్లే ఈ పిల్లలు పుట్టాయి కాబట్టి మీరే పెంచుకోండి అని ఆర్గ్యుమెంట్ చేసినట్టు అలాగేమన్నా చేస్తాం మనం? ఆలోచించండి. ఓకే, మనుషుల యొక్క భయంకరమైన ఆలోచనలు ఇలాగ ఉంటాయన్నమాట. ఓకే, ఏదేమైనప్పటికీ మనుషులు వచ్చేసి జంతువులతో పోట్లాడరు. ఎవరితో పోట్లాడతారు? ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క స్టోరీలో కూడా ఆ పక్కింటోళ్ళు గొడవ పడ్డారు, కానీ ఆ జంతువులతో గొడవ పడలేదు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి లవ్ లెటర్ లో లేకుంటే ఏ లెటర్ అయినా కానీ రాసేది, మెయిల్ చేసేది, మెసేజ్ పెట్టేది జంతువులతో కాదు, మనుషులతో. కాబట్టి మనుషులు దానికి స్పందిస్తారు, మనుషులు దానికి కారణాన్ని చెప్తారు, మనుషులు దానికి జవాబు ఇవ్వగలరు.
కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అనేటువంటిది జరుగుతది. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అనేటువంటి మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు మనుషులతో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆయనే తన ఉన్నతమైనటువంటి అత్యున్నత సింహాసనం దాటి తన్ను తాను తగ్గించుకొని కిందకొచ్చి మనుషుల దగ్గర రండి మనం వివాదం తీర్చుకుందాము అని ఆయన మాట్లాడేటువంటి స్థితి అక్కడ మనుషులతో వచ్చి ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకునే దానికోసం తను తాను తగ్గించుకొని ఎన్ని మెట్లు తగ్గాలో అంతకంటే ఎక్కువ తగ్గించి మనుషుల ఎదుకు వచ్చాడు అని అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది అని పక్కన పెడితే ఇక్కడ మనం ఆలోచించేటువంటి కోణం ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి విధానం ఏంటంటే ఆయన మనలో ఈ యొక్క కారణాన్ని హేతువు చెప్పేటువంటి కారణం మనలో ఉంది కాబట్టి మన ఇద్దరు మాట్లాడుకుందాం ఇది మనం ఆలోచిస్తున్నాం ఏదన్నా ఒక ఎంప్లాయ్ చేసినటువంటి ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి ఆయనకి నోటీస్ పీరియడ్ ఇస్తారో లేకుంటే సంథింగ్ వార్నింగ్ లెటర్ ఇస్తే ఏదో చేస్తారు ఫైనల్ గా మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఎంప్లాయ్తో మాట్లాడు ఏం చేస్తారు హెచ్ఆర్ నుంచి సూపర్వైజరు లేకుంటే మేనేజరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు కానీ డైరెక్ట్ గా యాజమాన్యం ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన వచ్చి ఎంప్లాయ్తో మాట్లాడు కానీ ఇక్కడ దేవుడు వచ్చేసి డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి జనాలతో మనతోనే మాట్లాడుతున్నాడు మనం మాట్లాడుకుందాం రా అని అంటే మనకు వివేచన శక్తి ఉంది మనలో మాట్లాడేటువంటి శక్తి ఉంది అని అన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు ఆలోచనలు ఒకరొకరు మాట్లాడుకుంటారు అప్పుడు ప్రతి దానికి పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది అనమాట అందుకని నోకియా వాడు స్టార్టింగ్ లో ఫోన్ తీసుకొని వచ్చినప్పుడు వాడు ఒక స్లోగన్ పెట్టుకున్నాడు అనమాట నోకియా కనెక్టింగ్ ద పీపుల్ అని అంటే ప్రపంచంలో ఎన్ని దేశాల మంది ఉన్నారో వాళ్ళందరూ కనెక్ట్ చేసేది ఏంటయ్యానంటే మనం మాట్లాడుకుంటే సమస్యలు పోతాయి మాట్లాడుకోవాలి ఈవెన్ ఒకప్పుడు భార్యాభర్తలు గొడవ పడితే ఇద్దరు మెసేజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఎస్ఎంఎస్ అప్పుడు ఎస్ఎంఎస్ బాగా ఫేమస్ ట్రెండింగ్ గా ఉండేది ఒక 15 ఏళ్ల కిందట ఇద్దరు ఎస్ఎంఎస్ పెట్టేసుకుంటే యాంగ్రీ బర్డ్స్ కాస్త లవ్ బర్డ్స్ అయ్యేటువంటి వాళ్ళు చాలా ట్రెండీ అనమాట అంటే చూడండి ఇక్కడ ప్రతి దాంట్లో మనకేం కనబడుతుందంటే మనుషుల్లో ఆలోచించేటువంటి శక్తి ఉంది ఆ మనుషుల్లో రీజనింగ్ వెతికేటువంటి కోణం ఉంది ఇప్పుడు మనకు ఆలోచించేటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు కనుక మనం ఆలోచించాలి ప్రియులారా లేఖనాల్ని మనం ఎంత చక్కగా ఆలోచిస్తే మనము అంత చక్కగా మనము మన జీవితంలో ఎదుగుతాము అట్ ది సేమ్ టైం స్పిరిచువల్ గా మనం ఇంకా బాగా ఎదుగుతాం చూద్దాం ప్రియులారా ఈ ఆలోచన శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు కూడా మన ఆలోచనల్ని తీసుకోవాలని కోరుకుంటున్నాడు కాబట్టి మనము మన యొక్క ఆలోచన సామర్థ్యం చాలా గొప్పగా ఉండాలి అందరిలాగా ఆలోచించకూడదు మనము అందరిలాగా ఆలోచించకూడదు కానీ బైబిల్లో దేవుడు అనుకున్నటువంటి కోణం ప్రకారంగా దేవుడు ఇచ్చినటువంటి ఉద్దేశాలను గైకునే విధంగా మన ఆలోచన తీరు ఉండాలి చూద్దాం దేవుడు మన నుంచి ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడు అది మనం చూద్దాం ప్రియులారా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూద్దాం ఏం చెప్తున్నాడు చూద్దాం 2వ అధ్యాయము 16వ వచనం 2వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవాడు ఇదే రోమపత్రిక 11వ అధ్యాయంలో దీన్ని ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం రోమపత్రికలో ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడేవుడు అంటే ఆలోచన చెప్పువాడు అనేటువంటి మాట కనబడుతుంది ఈ 11వ అధ్యాయంలో చూద్దాం రోమపత్రికలో ఇక్కడ కూడా ఒక మాట అద్భుతంగా రాయించాడు అనమాట ఏమనుందో చూద్దాం రోమ 11:34 వచనాన్ని చూద్దాం ప్రభు మనసు ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు చూసారా ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ప్రియులారా ఆలోచన అనేటువంటిది ఈ రోజు ఎంత ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకు అర్థం కావాలి ప్రియులారా మనం పక్కనే ఉంటాం మనం కానీ మనోళ్ళ ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి ఏరా ఆలోచిస్తున్నావనంటే అప్పటికే వెంటనే అబద్ధం చెప్పేస్తాడు ఏదోలే అబద్ధం ఏదో ఆలోచిస్తున్నారు
కానీ వాడి ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. అందుకే ఇర్మియా అంటాడనమాట. నరుని ఆలోచనలు అవి చాలా ఘోరమైన వ్యాధి కలవి అని అంటాడనమాట. కాబట్టి ఆలోచనలు అనేటువంటివి పైన మనిషి ఎలాగైతే ఉంటాడో, కానీ ఇంటర్నల్‌గా ఉన్నటువంటి మనిషి ఆయన యొక్క ఆలోచనలు చాలా భయంకరమైనటువంటివి. కాబట్టి మనుషులు ఆలోచించి, ఆ ఆలోచనలు గనక దేవుడికి చెప్పే విధంగా దేవుడితో ఆ పంచుకునే విధంగా ఉండాలని ఇక్కడ గ్రంథకర్త కోరుకుంటున్నాడు. అందుకే ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. ఇలా చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు చూడండి ఒకానొక స్థితికొచ్చేటప్పటికి పిల్లలకి ఒక స్థాయి వచ్చినప్పటికి, "అరే నాన్న నువ్వు ఈ పని చెయ్యు" అని అన్నామనుకో, "డాడీ దీనికోసం మనకింత ఖర్చవుతుంది డాడీ. మనం అలా గాదు. మనం ఈ పని చేద్దాం. మనకింత సేవ్ అవుతుంది" అని ఇప్పుడున్నటి యంగ్‌స్టర్స్ గనక చెప్పారనుకోండి, మనము ఎంత అప్రిషియేషన్ చేస్తాం వాళ్ళని. చాలా అప్రిషియేట్ చేస్తాం గదా! "అరే నీ వల్ల ఇంత డబ్బులు మిగిలాయి. అరెరే! నీవే ఈ పని చెయ్యి" అని మనం అప్పగిస్తాం. అదే మనకున్నటువంటి తెలివితేటలకున్నటువంటి సామర్థ్యం. అయితే దేవుడు కూడా అలాగే మనం చెప్తే వినాలనుకుంటున్నాడు కదా! అప్పుడు మన ఆలోచన సామర్థ్యం పెరగాలి. మనం దేవునికి ఆలోచనలిచ్చేటట్టుగా మన యొక్క సామర్థ్యం ఉండాలి. ఓకేనండి? కాబట్టి ఆలోచన శక్తి అనేటువంటిది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. మనకు ఆలోచించే దాని కోసం ఏది లేకోకుండా మనం ఆలోచించేటువంటి స్థితిలోనైతే లేము. దేవుడు ప్రతి దాన్ని మనకిచ్చిన తర్వాత దీన్ని చూడు, ఆలోచించు, గమనించు అనేటువంటి ఉద్దేశాలను చెప్పాడు తప్ప, ఏది లేకోకుండా, ఏది అవకాశాలు లేకోకుండా, వితౌట్ ఆలోచన లేకోకున్నట్టు మనమల్ని బందీలుగా, ఒక బానిసలుగా, ఒక రోబోటిక్ సిస్టమ్‌గా మనమల్ని తయారు చేయలేదు. కాబట్టి మనము ఆలోచన చేద్దాం. ఎంత గొప్పగా ఆలోచన చెయ్యాలో ఇప్పుడు మనం కొన్ని సందర్భాలను చూసుకొని, ఒక సందర్భం చూసి నేను ముగించదలుచుకున్నాను. ప్రియులారా మన యొక్క ఆలోచన తీరు పరసంబంధమైనటువంటిదిగా ఉండాలి. ఓకేనండి. పరసంబంధమైనటువంటిదిగా ఉండాలి. మనం ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన ఒక సమాజానికి, ఒక జనరేషన్‌కే ఒక మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి చేస్తే అంత గొప్ప పని జేయాలి. ఏదో జేశాము అనేటట్టు గాదు. ఏదో జేశాము అనేటట్టు గాదు. మన ఆలోచన తీరు ఎంత గొప్పగుండాలో అది నేను ముగించేస్తాను. ప్రియులారా ఆహ్, మోషే గారు ఇశ్రాయేలీలని నడిపిస్తున్నటువంటి దినాలవి. మోషే కనాను దేశానికి ఇశ్రాయేలీలని నడిపిస్తున్నటువంటి దినాలు. ఈ యొక్క కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి దినాల్లో చాలా మంది ఉన్నారు. ఆయనతో పాటు ప్రయాణమవుతున్నటువంటి దినాల్లో ప్రయాణమయ్యారు. చాలా మంది ఉన్నారు. ఎంతమంది అనంటే దగ్గర దగ్గరగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఇంచుమించు 20,00,000 మంది అన్నాడు. 20,00,000 మందిలోన చిన్న పిల్లల్ని, ముసలోళ్ళని తీసేస్తే ఎంతమందుంటారు మహా అయితే? ఒక 15,00,000 అనుకుందాం. ఈ 15,00,000 మందిలోన ఈయన కుటుంబాల లెక్కల్లో చూద్దాం. ఒక కుటుంబాలు ఎన్ని కుటుంబాలుంటాయని లెక్కలేద్దాం. అంచనాగా. ఓకే. కనీసము ఒక 5,00,000 అనుకుందాం. ఒక 5,00,000 కుటుంబాలున్నాయనుకుందాం. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో పిల్లలు మినిమమ్ లేదనుకున్నా గాని ముగ్గురు, ఇద్దరు. ఇద్దరు కంటే మరి తక్కువైతే ఉండరు. అప్పుడు ఎంతమంది ఒక్కొక్క కుటుంబంలో ఉండేవాళ్ళో మనం దావీద్ గారి ఫ్యామిలీని చూస్తే అర్థమవుతది. కాబట్టి ఇంచుమించు 5,00,000 ఫ్యామిలీస్ అనుకుందాం. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక నలుగురు లెక్కేసుకున్న 20,00,000 అవుతారు గదండీ! అలాగా ఆలోచిద్దాం. 5,00,000 మందంటే ఈ ఫ్యామిలీస్ మధ్యన వచ్చే గొడవలెన్ని? కదా! చాలా గొడవలొస్తాయి. ఈ గొడవలకి న్యాయం జెప్పాలి గదా! అప్పుడు మోషే ఒక్కడే ఉన్నాడు. న్యాయం జెప్పేవాడు. మరి అంత పెద్ద సమాజానికి న్యాయం జెప్పాలంటే ఈయన ఉదయం నుంచి తిండి తిప్పలు లేకోకున్నట్టు ఆ యొక్క ఊరి దగ్గర ఉన్నటువంటి ఒక అదే రచ్చబండ దగ్గర కూర్చొని, వచ్చినటువంటి ప్రజలకొచ్చినటువంటి గొడవలను తీర్చుకుంటూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి కష్టమేమున్నాయి? ఏం కష్టం లేదు. చక్కగా మన్నా కురుస్తుంది. చక్కగా తింటున్నారు. వాళ్ళకి మన్నా వద్దు మాకు మాంసం కావాలన్నారు. పూరెడు పిట్టలు రప్పించాడు దేవుడు. చాలా చక్కగా సాగుతుంది. అయినప్పటికీ మధ్యన గొడవలొచ్చాయి. చూడండి మనం అప్పుడప్పుడు ఇంట్లోనే అన్నీ సమకూరుస్తాం పిల్లలకి. కానీ ఇద్దరు పిల్లలున్నారనుకోండి ఇంట్లోన, ఇంక కొట్టుకోకుండా ఉండని రోజంటూ ఉండదు.
ఏదో దానికోసం కొట్టుకుంటూనే ఉంటాడు. సేమ్ అలాగే. ఇప్పుడు 5,00,000 ఫ్యామిలీస్ అంటే ఎంత గొడవలుంటాయి వాళ్ళ మధ్యన కదా! ఇలాగ గొడవలు ఉన్నటువంటి ఈ యొక్క స్థితిలోన పాపం ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు చెప్పుకుంటే ఉండేవాడు. ఇలాగ చెప్పుకుంటూ ఉంటే మీరు నిర్గమకాండము 18వ అధ్యాయము మీరు మొత్తం చదువుకోండి దయచేసి. నిర్గమకాండం 18వ అధ్యాయం మీరు మొత్తం చదువుకోవాలి దయచేసి. ఎందుకంటే టైం అయిపోతుంది. నేను ముగించేస్తాను. ఇక్కడ మోషే మామగారైనటువంటి మిద్యాను యాజకుడు యిత్రో గారొచ్చారు. ఇతనికి కొన్ని సందర్భాల్లో రగుయేలు అని కూడా పిలిచారు. ఇవి ఎందుకయ్యి ఇలాగున్నాయి అనంటే అది తర్వాత మనం ఆలోచిద్దాం. మనం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ యిత్రో అనేటువంటి ఈయన వచ్చేసేసి ఈ యాజకుడు ఈయన. ఈయన మోషే ఉదయం నుంచి వాళ్ళకి అలాగ తీర్పులిస్తూ ఉంటే ఈయనొచ్చి, "అయ్యా! నువ్విలాగ చెప్పుకుంటుంటే నీ శక్తి కంజుమైపోద్ది. నీవు నీరసపడిపోతావు. జనాలకి నువ్వు ఎంతవరకు నువ్వు చెప్తావు నువ్వు. కాబట్టి నువ్వలా జేయకు. ఏం జేయాలి నువ్వు? 10 మందికొకరిని, 50 మందికొకరిని, 100 మందికొకరిని, 1000 మందికొకరిని అలాగా ఒక్కొక్కరికి మీరు బాధ్యతలు అప్పగించండి. అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే అవి తీరిపోతాయి. ఒకవేళ కొన్ని వాళ్ళు కూడా పరిష్కరించలేదనుకోండి, అప్పుడు ఇంకొకడు వాళ్ళ మీద ఇంకా పెద్దోడు. ఆ పెద్దోడిది అవ్వలేదనుకోండి, అప్పుడు మీ దగ్గరికి రండి అనన్నాడు. ఇలాగా ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పగించావనుకో, అప్పుడు నీవు కొన్ని చాలా భయంకరమైనటువంటివి, క్రిటికల్‌గా ఉన్నటువంటి సమస్యల్ని నీవు తీరుస్తావు. ప్రజలందరికి న్యాయం తీరిపోద్ది. దినాలు కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. టోకెన్ తీసుకొని అలాగ కూర్చొని ఉండక్కర్లేదు అని మంచి సలహా ఇచ్చాడు. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది. ఆయన ఆలోచించినటువంటి తీరు చూడండి. రైట్ వే ఎంత గొప్పదంటే, ఈ మోషే గారికి ఇబ్బంది తగ్గింది. అక్కడ జనాలకి ఇబ్బంది తగ్గింది. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ సమాధానం వచ్చేసింది. ఎంత చక్కగా పరిష్కారం ఉంది కదండీ! దీన్నే ఆఫీస్ అని అంటారు న్యూ టెస్టిమెంట్‌లో. ఈ సిస్టమ్‌నే ఈరోజు డెమోక్రటిక్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లేదు అనుకుంటే డిక్టేటర్‌షిప్ ఉండేటువంటి కంట్రీస్‌లో కూడా ఒకరి నుంచి ఒకరికి అధికార వికేంద్రీకరణ అనేటువంటిది జరిగింది. ఈరోజు ఒక ఆర్గనైజేషన్ ఉంది అనంటే దాంట్లో ఖచ్చితంగా డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరు, ఒకరి మీద ఒకరికి బాధ్యతలు అప్పగించుంటారనమాట. ఈ సిస్టమ్ నుంచే వచ్చింది ఇవన్నీ. కనుక ప్రియులారా, ఈయన ఎంత చక్కగా న్యాయం తీర్చేదాని కోసం సలహా ఇచ్చాడో, అలాగా ఈయన చూద్దాం ఒకసారి 18వ అధ్యాయం నిర్గమకాండము 21వ వచనం నేను చూస్తాను. చెప్తాను చూడండి. 20 వచనం నుంచి నేను చూస్తాను. నేను చదువుతాను వినండి. నీవు వారికి ఆయన కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధించి, వారు నడవలసిన త్రోవను, వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను. ఫస్ట్ నువ్వేం చేయాలనంటే, మనుషులుగా ఉంటే మీరు ఏమేం బాధ్యతలు, మీరు ఎలాగుండాలి, దేవుడు ఎలాగనుకున్నాడు, మీరెలా నడవాలి, మీ కుటుంబాలు ఎలాగుండాలి, ఇవన్నీ ముందు నేర్పాయి నువ్వు అనన్నాడు. ఆ తర్వాత ఏం జరగాలి? మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి కలిగి లంచగొండులుగా కాని మనుషుల్ని ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయపతులు నియమించవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యములన్నిటిని నీ యొద్దకు తేవలెను. ప్రతి అల్ప విషయము వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారం మోసిన యెడల నీకు సులువుగా ఉండును. చూసారా? ఎంత చక్కటి ఆలోచన ఇచ్చాడు. అందుకే సామెతల గ్రంథంలో చాలా గొప్ప విషయాలను చెప్పాడు. చూడండి ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళ యొక్క అవసరత ఎంత అవసరం ఉందో మనకిప్పుడు చాలా బాగా అర్థమైంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట అంటాడు. అది చూద్దాం. అది చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథంలో చాలా చక్కటి విషయాన్ని మనము ఉంది. అది గమనిద్దాం. ఒకసారి పీపీటీలో చూస్తాను ప్రియులారా. మళ్ళీ రైట్. సామెతల గ్రంథము ఓకే. 15, 22 చూద్దాం. 11, 14 కూడా చూద్దాం. సామెతలు
14 చూద్దాం. 11వ అధ్యాయం 14వ వచనం. న్యా నాయకులు లేని జనులు చెడిపోవుదురు. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు? ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. ప్రియులారా ముగించేస్తున్నాను. క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్ కంపల్సరీ మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఏం చెప్తున్నాడు? నాయకులు లేని జనులు చెడిపోతారు. అంటే నాయకులంటే ఎవరు పడితే వాడు కాదు. నాయకులు అవ్వాలనంటే, లీడర్స్ అవ్వాలనంటే బైబిల్‌లో ఒక క్రైటీరియా ఉంది. కొన్ని పారామీటర్స్ పెట్టారు. ఒక నాయకుడు అవ్వాలనంటే కదా! కాబట్టి నాయకులు లేనటువంటి జనులు చెడిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలంటే ఆలోచనకర్తలు అనేకుల మంది ఉండుట వారందరికి రక్షణకరం. అందుకే సమాజంలో చూడండి రిలీజియస్ పీపుల్ ఒక రకంగా మాట్లాడుతుంటే కొంతమంది ఆలోచన చెప్పేటువంటి ఎన్‌జీఓ సంఘాలు, సామాజికవేత్తలు వీళ్ళు కొంత క్వెషనింగ్ చేస్తుంటారు. క్వెషనింగ్ చేసినప్పుడు ఒరేయ్! నువ్వు బ్రిటిషోడికి పుట్టావా? ఒరేయ్! నువ్వు హిందూ వ్యతిరేకురా? నువ్వు పలానా క్రిస్టియన్‌కి నువ్వు ఇలాగ అమ్ముడుపోయావురా అని అంటుంటారు. ఎందుకంటే వీళ్ళకి సరైన నాయకులు లేరు. అలాగే సమాజంలో మంచి మాటలు చెప్పేటువంటి వాళ్ళు బోలెడు మంది ఉంటే ఆ సమాజం నిలబడుతుంది. ఇరాన్‌లో చూడండి ఇలాగా వన్ వే జరిగింది. మతరాజ్యంతో ఆ దేశం ఎంత పుట్టుకు చచ్చిపోయిందో. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ రిలీజియస్ కంట్రీస్ అన్నిటిని చూడండి. ఒక డెమోక్రటిక్ కంట్రీస్‌ని చూడండి. కాబట్టి మనం ఆలోచించేటువంటి విధానాలు అందుకే ఆలోచనకర్తలుగా మీరుండాలి. అందులో చూడండి మన ఈ ట్రూవే మిషన్‌లో కరుణాకర్ ఒక్కడే ఉండాలని మనం పెట్టుకోలేదు. కరుణాకర్ కాదు ఇంకొకరుండాలి. కానీ ఫైనల్‌గా ఏంటంటే నాకు చెప్తారు మీరు. కానీ ఇప్పుడు ఈ సమన్వయం అనేటువంటిది కరెక్ట్ కోఆర్డినేషన్ కరెక్ట్‌గా ఉందనుకోండి. నిజంగా మనం ఒక రూట్‌ని ఈ సమాజానికి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రియులారా ఆలోచన స్కిల్స్‌ని మనం పెంచుకుందాం. చక్కగా దేవుడు మనం చేసేటువంటి పనిని దేవుడు ఆశీర్వదింపజేయాలి. అట్ ది సేమ్ టైమ్ మనం విస్తరింపబడాలి. అన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత రైట్ ఆలోచనలు మనం ఎలా చేయాలి? తర్వాత బ్యాడ్ ఆలోచనలు ఎలాగొచ్చాయి? ఇవన్నీ నెక్స్ట్ మనం చూద్దాం ప్రియులారా. అందుకే నేను యాక్చువల్‌గా ఒక పాట, ఒక ప్రార్థనతో ముగించేద్దామని అనుకున్నాను. లేట్‌గా జాయిన్ అవ్వడం వల్ల ఇంతవరకు పొడిగించాను. క్షమించండి. ప్రార్థన చేసి ముగించేస్తాను. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా దేవా నీకు వందనాలు. ప్రభా మీరిచ్చినటువంటి ఆలోచన శక్తి ప్రభా మేము ఎక్కడున్నప్పటికీ తండ్రి, ఈ యొక్క మాధ్యమం ద్వారా మిమ్మల్ని, మీ ఆలోచనలను గ్రహించేందుకు, ఆలోచించేందుకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు. ప్రభా ఒక క్రమమైనటువంటి విధానంలో ఆలోచించి ప్రభా ఆలోచనకర్తలు అనేకులు ఉండట ఆ ప్రజలకు రక్షణ అని అన్నారు ప్రభా. ఈ రోజు సమాజం ఎంత భయంకరంగా మారుతుందో, ఒక్కొక్కరి ఆలోచనలు తండ్రి ఎంత భయంకరంగా యుద్ధాల వైపు నడిపిస్తున్నాయో ప్రభా. ఈ రోజు వీటన్నిటిని చూస్తున్నప్పటికి కూడా మాలో బుద్ధి లేకపోతే తండ్రి మా యొక్క దౌర్భాగ్యులుగా మరి మాకు వచ్చేటువంటి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఈ రోజు మేము అలాంటి వారి స్థితిలో నుంచి తండ్రి విడిపించారు ప్రభా. మీకు సమయాన్ని కేటాయించాలి. మీతో గడిపేటువంటి ప్రతి క్షణం తండ్రి మీరు మాట్లాడుతున్నప్పుడు తండ్రి మాకు ఇచ్చేటువంటి మహా జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ జ్ఞానాన్ని మేము ఎల్లప్పుడూ నెమరు వేసుకుంటూ తండ్రి కొద్ది మందినైనా తండ్రి మీ స్వరూపాలుగా మార్చేందుకు మాకు సహాయాన్ని దయచేస్తారు. నమ్మతో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క అవసరతలన్నిటిలో తండ్రి మీరే ఉండి నడిపించండి. అలాగే ప్రభా మరి మమ్మల్ని ప్రార్థించమని కోరిన వారందరి నిమిత్తం ప్రార్థన చేశాను. దేశాల మధ్య సఖ్యత, ప్రజల మధ్యన సఖ్యత ప్రభా ఎవరైతే తీసుకుని వస్తున్నారో అట్టి వారిని బలపరచండి ఆయన. చాలా మంది మంచి సేవకుల్ని తండ్రి జైలు పాలు చేస్తున్నారు. రకరకాల చట్టాలు, రకరకాల ఆలోచనలు చేసి తండ్రి మరి ప్రజలను విసిగిస్తున్నారు. కానీ ప్రజలకు అవసరమైనటువంటిది ఏంటో తండ్రి అది సమాజానికి అందించట్లేదు ప్రభా. ఇంటి న్యాయాన్ని మీ యొక్క లేఖనాల ద్వారా మాకు తెలిసినది ప్రభా. మా వంతు ప్రయత్నంగా తండ్రి కొద్ది మందినైనా బలపరచడానికి కృప చూపించమని పాల్గొన్న వారందరూ మీ చేతుల కింద అప్పగించుకుని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. థాంక్